ఒకప్పుడు ఒక కంపెనీని నడపాలంటే సీఈఓ కావాలి, మార్కెటింగ్ టీమ్ కావాలి, డెవలపర్ కావాలి, డిజైనర్ కావాలి, సేల్స్ టీమ్ కావాలి, కస్టమర్ సపోర్ట్ కావాలి, అకౌంటెంట్ కావాలి. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఒక వ్యక్తి ఏఐ సాయంతో ఒక చిన్న కంపెనీని నడపగలడా? ఒక ల్యాప్టాప్, కొన్ని ఏఐ సిస్టమ్స్, కొన్ని ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ మరియు ఒక ఎంటర్‌ప్రెనర్. ఇది కేవలం ఫ్యూచర్ ఫ్యాంటసీ కాదు. ఏఐ ఏజెంట్స్ ఇప్పటికే కొన్ని నాలెడ్జ్ వర్క్ టాస్క్స్‌ని ఎక్కువసేపు అనేక టూల్స్ కలిసి నిర్వహించే దిశగా వెళ్తున్నాయి. కానీ అసలు కథ ఇంకా పెద్దది. ఏఐ మనుషుల్ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది, లేక ఒక మనిషి చేయగల పని పరిణామాన్నే మార్చేస్తుంది. ఓల్డ్ బిజినెస్ మోడల్ ఏంటి? ఒక బిజినెస్ ప్రారంభించడానికి ముందు మనకు ఒక సింపుల్ ఈక్వేషన్ ఉండేది. మోర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పీపుల్. బిజినెస్ పెరిగితే ఎంప్లాయీస్ పెరగాలి, కస్టమర్స్ పెరిగితే సపోర్ట్ టీమ్ పెరగాలి, సేల్స్ పెరిగితే సేల్స్ పర్సన్ పెరగాలి, కంటెంట్ పెరిగితే క్రియేటర్స్ పెరగాలి. అంటే గ్రోత్కి ఒక పెద్ద లిమిటేషన్ ఉండేది, హ్యూమన్ కెపాసిటీ. ఒక వ్యక్తి రోజులో 24 గంటలు మాత్రమే పని చేయగలడు, కానీ ఏఐ మాత్రం కొన్ని టాస్క్ని ప్యారలల్గా చేయగలదు. ఇక్కడే బిజినెస్ మోడల్ మారడం ప్రారంభమవుతుంది. ఏఐ చేంజెస్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఒక సోలో ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఊహించండి. అతనికి ఒక బిజినెస్ ఐడియా ఉంది. మొదట మార్కెట్ రీసెర్చ్, ఏఐ సహాయం, మరియు తర్వాత బిజినెస్ ప్లాన్, ఏఐ సహాయం, వెబ్సైట్ ప్రోటోటైప్, ఏఐ సహాయం, కంటెంట్, ఏఐ సహాయం, కస్టమర్ క్వశ్చన్స్, ఏఐ అసిస్టెడ్ వర్క్‌ఫ్లో, డేటా అనాలిసిస్, ఏఐ అసిస్టెంట్. అంటే ఒక వ్యక్తి చేతిలో ఇప్పుడు ఒక డిజిటల్ వర్క్‌ఫోర్స్ లాంటి లెవరేజ్ ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏఐ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని రీప్లేస్ చేయదు. ప్రాబ్లమ్ గుర్తించడం, కస్టమర్‌ని అర్థం చేసుకోవటం, రిస్క్ తీసుకోవటం, డెసిషన్ తీసుకోవటం, ఇవి ఇంకా హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ద బిగ్ సీక్రెట్. ఏఐ బిజినెస్ గురించి చాలామందికి ఒక తప్పు చేస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఏ ఏఐ టూల్ ఉపయోగించాలి? కానీ స్మార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అడిగేది, ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి? ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఒక టూల్ వేల మందికి ఉంటుంది, కానీ ఒక వాల్యూ సొల్యూషన్ కస్టమర్స్కి నిజంగా ఉపయోగపడుతుంది. అదే బిజినెస్ అవుతుంది. ఏఐ టూల్ని అమ్మకండి, ఏఐతో వచ్చే అవుట్కమ్ అమ్మండి. హౌ ఏ పర్సన్ కంపెనీ వర్క్స్. ఒక చిన్న డిజిటల్ బిజినెస్ని ఊహించండి. ఒక వ్యక్తి కస్టమర్ రీసెర్చ్ చేస్తాడు, స్ట్రాటజీ నిర్ణయిస్తాడు, ఏఐతో డ్రాఫ్ట్స్ తయారు చేస్తాడు, ఆటోమేషన్తో రిపిటేటివ్ టాస్క్స్ తగ్గిస్తాడు, ఫైనల్ క్వాలిటీ చెక్ చేస్తాడు, కస్టమర్తో మాట్లాడతాడు. అంటే ఏఐ అన్ని పనులు చేస్తుంది కాదు, ఏఐ కొన్ని పనులు చేపడుతుంది. మనిషి డైరెక్షన్ ప్లస్ జడ్జ్మెంట్ ఇస్తాడు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ఏఐతో పనిచేసే 4 ప్యాటర్న్స్ని, ఆథర్ ఈజ్ ఈక్వల్ టు ఎడిటర్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్కెస్ట్రా. చివరి దశలో ఒక వ్యక్తి అనేక ఏఐ ఏజెంట్ని ఒకే వర్క్‌ఫ్లోలో కోఆర్డినేట్ చేసే విధానం ఉంటుంది. ద ఏఐ పవర్ టీమ్. ఇప్పుడు అసలు కథ, అసలు ట్విస్ట్. ఫ్యూచర్లో ఒక ఏఐ కంటే ఒక చిన్న ఏఐ టీమ్ ఎక్కువ యూస్ఫుల్ కావచ్చు. ఒక ఏజెంట్ రీసెర్చ్, మరో ఏజెంట్ కంటెంట్, మరో ఏజెంట్ అనాలిసిస్, మరో ఏజెంట్ క్వాలిటీ చెక్, మరియు హ్యూమన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నిటినీ సూపర్వైజ్ చేస్తాడు. ఇలాంటి ఏజెంటిక్ వర్క్‌ఫ్లోస్‌లో ఏఐ సిస్టమ్ టూల్స్‌ని ఉపయోగిస్తూ మల్టీ టాస్కింగ్ స్టెప్స్ పై పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఫ్యూచర్ కంపెనీలో టీమ్ అంటే హ్యూమన్స్ ప్లస్ ఏఐ ఏజెంట్స్ కావచ్చు. బట్ హియర్ ఇస్ ద క్యాచ్. ఇక్కడే వైరల్ ఏఐ స్టూడియోస్ చాలా తప్పుదారి పట్టిస్తాయి. ఏఐ వచ్చేసింది, 100 ఎంప్లాయీస్ అవసరం లేదని చెప్పడం చాలా ఈజీ. కానీ రియాలిటీ, ఏఐ ఇంకా పర్ఫెక్ట్ కాదు. ఏఐ తప్పు చేయవచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, కంటెంట్ మిస్ చేయవచ్చు, కాంప్లెక్స్ సిట్యుయేషన్లో పూర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అందుకే హ్యూమన్ ఓవర్సైట్ చాలా ముఖ్యమైనది. ఐడీసీ కూడా ఏఐ ఏజెంట్స్ని పూర్తిగా అటానమస్ కో-వర్కర్స్గా కాకుండా హ్యూమన్ జడ్జ్మెంట్ మరియు గవర్నెన్స్ అవసరమయ్యే ఇన్స్ట్రుమెంట్స్గా చూడాలని చెబుతోంది. వై స్మాల్ బిజినెస్ మే బెనిఫిట్. ఏఐకి ఒక ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ తగ్గించే అవకాశం. ఓపెన్ ఏఐ యొక్క 2026 అనాలిసిస్ ప్రకారం యుఎస్లో కనీసం 4 మిలియన్ మంది మార్చిలో
చాట్‌జీపీటీని బిజినెస్‌ని ప్లాన్ స్టార్ట్ చేసి, రన్ చేసి, గ్రో చేయడానికి ఉపయోగించారు. అంటే ఏఐ బిజినెస్ అనేది కేవలం సిలికాన్ వ్యాలీ స్టార్టప్ స్టోరీ కాదు. స్మాల్ బిజినెస్ ఓనర్స్ కూడా క్రియేటర్స్, ఫ్రీలాన్సర్స్, కన్సల్టెంట్స్, సోలో ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ రిలవెంట్ అవుతుంది. 5 ఏరియాస్ ఏఐ కెన్ మల్టిప్లై. నెంబర్ 1 రీసెర్చ్. ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సెట్ చేసి త్వరగా పరిశీలించడంలో సహాయపడుతుంది. నెంబర్ 2 కంటెంట్, ఐడియాస్, డ్రాఫ్ట్స్, వేరియేషన్స్. నెంబర్ 3 కోడింగ్, సాఫ్ట్వేర్ ప్రోటోటైప్స్ మరియు రిపిటేటివ్ కోడింగ్ టాస్క్స్. నెంబర్ 4 ఆపరేషన్స్, రిపోర్ట్స్, డాక్యుమెంటేషన్, వర్క్ఫ్లో ఆటోమేషన్. నెంబర్ 5 సర్వీస్, రొటీన్ క్వశ్చన్స్ మరియు సపోర్ట్ వర్క్ఫ్లోస్. కానీ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మనిషిదే. ద న్యూ కాంపిటీషన్. ఇక్కడే అసలు కాంపిటీషన్ మొదలవుతుంది. ఫ్యూచర్లో ఎవరి దగ్గర ఏఐ ఉంది అది క్వశ్చన్ కాదు. అందరి దగ్గర ఏఐ ఉండవచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఎవరి ఏఐని బెటర్ సిస్టమ్గా మార్చగలరు? ఒక పర్సన్ 10 టూల్స్ ఉపయోగించి కూడా స్లోగా ఉండవచ్చు. మరో పర్సన్ 3 టూల్స్తో ఒక ఎక్సలెంట్ వర్క్ఫ్లో నిర్మించవచ్చు. అందుకే ఏఐ స్కిల్ కంటే ఏఐ సిస్టమ్ స్కిల్ ముఖ్యమైనది. ద ఫ్యూచర్. ఒక ఫ్యూచర్ కంపెనీని ఊహించండి. ఆఫీస్లో 20 మంది కాదు 5 మంది ఉండవచ్చు. వాళ్ళ వెనక 50 ఏఐ వర్క్ ఫ్లోస్ ఉండవచ్చు. ఒక పర్సన్ స్ట్రాటజీ చూస్తాడు, మరో పర్సన్ కస్టమర్స్ చూస్తాడు. ఏఐ సిస్టమ్స్ రీసెర్చ్, డాక్యుమెంటేషన్, అనాలిసిస్, కంటెంట్, రొటీన్ ఆపరేషన్స్ చేస్తాయి. ఇది ప్రతి బిజినెస్లో జరుగుతుందని చెప్పలేము, కానీ స్మాల్ టీమ్స్ మరియు ఎక్కువ కెపాసిటీతో పనిచేయగల అవకాశం ఇప్పటికే కనిపిస్తుంది. S&P గ్లోబల్ 2026 అనాలిసిస్లో కూడా స్మాల్ ఫర్మ్స్ ఏఐ కెపాసిటీ పెంచుకొని అదే వర్క్ ఫ్లోతో ఎక్కువ పని చేయించడం గురించి పేర్కొంది. ఈ కథలో అసలు రెవల్యూషన్ ఏఐ కాదు, లివరేజ్. ఒకప్పుడు ఒక బిజినెస్ని బిల్డ్ చేయడానికి క్యాపిటల్ కావాలి, పీపుల్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇప్పుడు ఏఐ కొన్ని బ్యారియర్స్ని తగ్గిస్తుంది, కానీ ఒక విషయం మాత్రం మారలేదు. కస్టమర్స్కి విలువ ఇవ్వాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ట్రస్ట్ బిల్డ్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఏఐ ఇవేవి మీకు ఆటోమేటికల్గా ఇవ్వదు. భవిష్యత్తులో ఏఐ మనుషుల్ని రీప్లేస్ చేస్తుందా? ఇది ఇంకా పూర్తిగా చెప్పలేము. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐని ఉపయోగించే ఒక వ్యక్తి ఏఐని ఉపయోగించుకునే ఒక టీం కంటే ఎక్కువ చేయగల ప్రపంచం వస్తాయి. అప్పుడు కంపెనీనే పదానికి మనం ఇచ్చే అర్థం మారిపోవచ్చు. మీరు ఒక 1 కంపెనీ ప్రారంభిస్తే ఏ బిజినెస్ చేస్తారో కామెంట్లో మీ ఐడియా చెప్పండి. ఏఐ బిజినెస్, ఫ్యూచర్ టెక్నాలజీ, ఏఐ ఏజెంట్స్ గురించి మరిన్ని తెలుగు వీడియోస్ కోసం మా ఛానల్ ఏఐ క్రియేటివిటీ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.